ఏమవుతారమ్మా మీరు పూర్తిగా? మా మరిది సొంత మా మరిది ఏమైంది అసలు? ఏమైంది 20 సంవత్సరాల నుంచి ఆ సార్ కానీ చేస్తుడు పని. హ్మ్. 7 సంవత్సరాలు ఆ పెళ్ళాం చనిపోయి హ్మ్. అప్పటి నుంచి ఆయన కానీ ఉంటుండు. హ్మ్. ఇక నిన్న కూడా 4 నైట్ ఆయనే పడుకున్నాడట. హ్మ్. రాత్రి తెల్లరగట 4 గంటలకు లేచి ఛాయ్ తాగి వచ్చి కూడా ఉన్నాడట. హ్మ్. మాకు 6 గంటలకు ఎరకైంది హ్మ్. చనిపోయిండు అన్న ముచ్చట. ఇప్పుడు ఏమైంది అంటే మేము రాకముందే పోలీస్ స్టేషన్కి పోయిండ్రు. ఆ పిల్లగాడు చిన్న పిల్లగాడే ఆ అబ్బాయిని తీసుకొని పోస్ట్ మార్టం కూడా పోయిర్రు. పోస్ట్ మార్టం కూడా పోయి వచ్చిర్రు కూడా వస్తుర్రు. ఆ సారు ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ కాడికి పిలిచి మాట్లాడుతుర్రు. ఇక మాకు న్యాయం జరగాలని ఇక్కడ కూర్చున్నాం మేము. అంటే వీళ్ళు ఏమని చెప్పారు అసలు? ఏమో సారా ఏమంటుండు 30,000 ఇస్తాం అంతే. ఇక ఎక్కువ మాట్లాడితే ఆ 30,000 కూడా ఇయ్యం అని మాట్లాడుతుండు. అంటే సూసైడ్ చేసుకొని చనిపోయాడా లేకపోతే ఇంకేమైనా కారణాలు? మాకు ఏం కారణం తెలియదు. సీసీ కెమెరాలు కూడా పనిచేస్తలేవు. సీసీ కెమెరాలు పనిచేస్తే సరే అడుగుదాం. అవి పని చేయకుండా చేసిర్రు. అవి కూడా పనిచేస్తలేవు. ఏమైనాయి అంటే అవి పనిచేస్తలేవు అని చెప్తున్నారు. ఇంత పెద్ద బిల్డింగ్ కు పని చేయకుంటుంటాయా? అంతే కదా. మేము అదే అడుగుతున్నాం. మాకు న్యాయం జరిగిందాక ఫోన్ అంటే ఇప్పుడు మా పెద్దవాళ్ళని అందరినీ తీసుకుపోయి మాట్లాడుతున్నారు పోలీస్ స్టేషన్ లో. ఒక పాప పెళ్లి అయింది. ఆ పాప ఇంకో బాబు పెళ్లి కాని అబ్బాయి ఉన్నాడు. చిన్న పిల్లలే ఇద్దరు. ఇప్పుడు తల్లి లేదు తండ్రి లేడు. ఆయన వాళ్ళిద్దరికి న్యాయం జరగాలని మేము కూర్చున్నాం. ఇక అంటే దానికి ఆర్థిక సమస్యలు ఇట్లాంటివి ఏం లేవు. ఏం లేవు నాన్న. సరే సమస్యలు అయితే మా ఇంటికాడ చావాలి. మా ఇంటికాడ చావాలి. మీ ఇంటికాడ ఎందుకు వస్తాడు? అది 22 సంవత్సరాలు ఇప్పుడు ఆయన చేయబట్టి. అది ఇప్పుడు ఏమంటుండంటే 30,000 ఇస్తా, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే ఇక ఆ షాప్ కాడ కూడా కూర్చొని ఇప్పుడు అందరు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండు. మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తామని చెప్తే వద్దు నేను మాట్లాడతాను పోలీస్ స్టేషన్ తీసుకుపోయాడు అందరినీ మా పెద్దోళ్ళను. ఇక అప్పుడు వచ్చి నాకు కూర్చుందామని కూర్చున్నాం. ఇక మాకు న్యాయం జరగాలని కూర్చున్నాం సార్. ఏం న్యాయం చేయాలి? మాకు ఏం న్యాయం జరగాలంటే మాకు మనిషి ఎవరు చంపిర్రు, అది మాకు ఎవరు చంపిర్రు? ఆయన చచ్చిండా మీరు చంపిర్రా? నిన్న అమాస ఇంకా 4 రోజులు అయితే అది ఓపెనింగ్ ఆట. అది మరి అమాస నాడు మీరు ఇంట్లో బలి చూసిర్రా? మరి ఏం జరిగింది మాకు తెలియదు. మాకు న్యాయం జరగాలని కూర్చున్నాం అంతేగా. అది అంతే సార్. ఏం లేదు సార్. ఇప్పుడు 30 ఏళ్ళ కాంచి అట్లా పనిచేస్తాను సార్. పక్కన ఫస్ట్లా ఇక్కడ ఏముందంటే అది సీకుల్ షాప్ ఉండే, ఇక్కడ బోయిన్స్ ఉండే, అక్కడ కళ్ళు కంపౌండ్, అక్కడ మన బోయిన్ షాప్ అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ పని చేసేది. ఆడ పని చేసుకుంటా ఆయన 20 సంవత్సరాల కాంచి పని చేస్తాడు. ఆ పిల్లగాడు అందులో పని చేసుకుంటా అలా ఉన్నాడు, అలా చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇవాళ 4 గంటలకు 4:30 మధ్యన చాయకాడికి వచ్చింటాడు. చాయకాడికి అక్కడ చాయకాడికి వచ్చి చాయ్ తాగిందట. ఆడికి పోయిండాడు సార్. చాయ్ తాగి పోయి ఆడికి పోయి 4:30 మధ్యన 5:30 మధ్యనే చచ్చిపోయాడు సార్. చచ్చిపోయాడు. ఉరి పెట్టి గొంతు పెట్టి ఎమ్మటే ఇక కుక్కర్ ఇట్టి అనిపోయింది సార్. మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? మాకు ఇప్పుడు 6 గంటలకు 6:30 7 గంటలకు మాకు వచ్చింది సార్. 6:30 7 గంటలకు వచ్చింది. వచ్చే వరకు లేకపోతే ఇట్లా పడిపోయాడు. అయితే పోలీసులు ఏం చేసినాడు ఇక్కడ ఎమ్మటే ఓనర్ పోయి ఎమ్మటే ఆడ ఎమ్మటే పోయి ఇచ్చిండు. చివరికి వాళ్ళు 40 మంది పోయారు ఆడికి. పోలీసులు 40 మంది పోయి ఆడ ఏదో ఏం చేసిరు ఇక తెలియదు. ఇక మళ్ళీ ఎమ్మటే వచ్చిరు. మేమంతా 10 గంటలకు వచ్చిరు పోలీసులు. ఇక వాళ్ళు ఎందుకంటే ఇక వాళ్ళు తాళాలు చేసి జపాలు చేసి రావాలి కదా. 10 గంటలకు వచ్చి నేను చెప్పాను నన్ను కొద్దిగా ఆపండి. అయితే వచ్చి ఇక ఇలా ఎమ్మటే ఇచ్చే వరకు వాళ్ళు ఏం చేసిరు 10 గంటలకు వచ్చి ఇక ఆపలే, శివాన్ని ఆపలే, ఎమ్మటే తీస్తారు. ఆగండి అని నేను చెప్పాను సార్. ఆగండి అని చెప్తే ఆపుతున్నారు అసలు పోలీసులు. ఈ పోలీస్ స్టేషన్ చైతన్యపు పోలీస్ స్టేషన్లో ఆపలే తీయని అంటారు. అరే బాబు మీరు చంపేసి మీరు కాళ్ళు ఆడలే కొంత ఇట్టి చచ్చిపోయిండు మనిషి అనేవారు ఆపలేదు సార్. ఎమ్మటే ఇక వీడియోలు పిలిపి పోలీసులు అంటారు. పోలీసులు పిలిపి చూస్తూ అంటారు. మమ్మల్ని పిలుస్తారు సార్. పిలిచి మా అతను ఏం చేసాడు పోయి కాళ్ళ మీద పడ్డా కానీ తీయని వాళ్ళు ఎక్కించారు సార్. ఎమ్మటే వాళ్ళు ఎక్కించారు. సే కూడా నేను చూపిస్తా ఇక్కడనే మరి ఇక్కడ బరిగిరి కాళ్ళది సీఎని కూడా చూపిస్తా. ఎవరు ఎక్కి అన్నారు సార్. ఇంత ప్రాబ్లం ఉంది సార్, ఇంత ప్రాబ్లం ఉంటుందా? ఎక్కి వాళ్ళు డబ్బు కళ్ళు బిల్డింగ్ ప్రతిది 20 సంవత్సరాలు కానీ ఫోన్ చేసి అలా పని చేస్తాడు వాడు. చేస్తే అంటే వాడు ఎమ్మటే మొత్తం ఆయన మొత్తం వాళ్ళు చంపేశారు. ఎల్లుండి మొత్తం ఓపెనింగ్ అవుతుంది అంటే వాళ్ళు ఆయన చంపేశారు. అంటే ఏంటంటే ఆడ ఒక మనిషిని బలియాలి సార్. అక్కడ మనిషిని బలియాలి వాడు చావాలి. ఎల్లుండి ఎవరి ఓపెనింగ్ కావాలి. ఈ ఓపెనింగ్ చేసినాక బలియాలని అది అయ్యగారు చెప్పినట్టు. మనిషి అయితే ఎవడు ఉన్నాడు, ఆడే ఉన్నాడు, ఈరన్న ఉన్నాడు,
ఆయన ఉండడు ఈయన, ఆయనను బలియాలి. ఇక్కడ చూస్తే ఒకటి దొరకడు. ఇక లాస్ట్ టైం మీతో ఎప్పుడు మాట్లాడారు? లాస్ట్ టైం రాత్రి 10 గంటలకు మాట్లాడు సార్. రాత్రి 10 గంటలకు మాట్లాడు. తెల్లారి గంట 4:30-5 మధ్యన మాట్లాడు. అక్కడ పేపర్ వేసుకొని పండుకున్నాడు. పండుకున్నాక చాయ్ తాగాడు. ఇక్కడ చాయ్ తాగాడు సార్. చాయ్ ఇక్కడ బనగిరికాయలు ఇక్కడ వచ్చాడు సార్. వచ్చి చాయ్ తాగిండు. 4:30 మధ్యన ఇళ్ళకి పోయిండు. ఆ కొరి షాప్ 4:30 మధ్యన ఇళ్ళకి పోయిండు. పోయి అందులో పడి ఆడికి పోగానే ఇక చచ్చిపోయి పెట్టుకున్నాడు సార్. పెట్టుకున్న వరకల్లా ఏమంటే మా వాళ్ళు అంతా పోయారు. పోయి చూసారు. నేను కూడా వచ్చిన, ఈయన వచ్చాడు. అందులో వచ్చి పోయినాం. పోయే వరకల్లా ఇక బిల్డింగ్ చిన్న బిల్డింగ్ కాదు. వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళు ఆడ కట్టుకున్నారు. అక్కడ కట్టుకున్నారు. ఇక్కడ మీరు ఏం న్యాయం కావాలండి? మాకు ఏమినాయా సార్, ఎట్లా చచ్చిపోయాడు మనిషి. మాకు డబ్బుకి అవసరం లేదు. మనిషి ఎట్లా చనిపోయాడు. 20 ఏళ్ళ కాదు నీకు అన్నాడు. ఆయన పేరు రాజు. 30 ఏళ్ళ కాదు ఎన్ని ఉన్నాడు ఆయన. నేను కూడా చూశాను ఎట్లా చనిపోయాడు. పైన ఉరి వేసుకో వీడియో లోపలికి పోటీ చూపిస్తా. అది అయిపోయింది సార్. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏం లేదు మీకు సావుకు ఒకరి సాగు ఏమి ఇష్టం. ఒకరి సాగు మీకు ఏమి ఇష్టం అంటే మీకు సాగు ఖర్చు ఇస్తాం. సాగు ఖర్చు 40,000 30,000. మా కూరల పద్మ ఇటే మా కోడళ్ళ అన్న సార్. మా కోడళ్ళ అన్న అంతే సార్. అంటే లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? మేము లాస్ట్ టైం జనవరిలో మాట్లాడినాం. మా పిల్లలతో ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాడు. మంచోడు. మాతో ఎవరితోని ఏం గొడవలు గిట్లా ఏం లేవు. మరి మేమైతే వాళ్ళు కావాలని చంపి అట్లా పెట్టిరు. గొలుసేసిరు మెడకు. గొలుసేసి ఇప్పుడు మనం నిలబడ్డట్టే ఉన్నాడు మనిషి. మనం కావాలని చనిపోతే ఫ్యాన్కో రాడ్డుకో వేసి మనం వేలాడతాం. కానీ వేలాడలేడు. ఎట్టా నిలబడ్డాడు అట్టనే ఉన్నాడు. మరి వాళ్ళే చంపిర్రని మేము అనుకుంటున్నాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. వేరే వ్యక్తి ఇట్లా మీ లెక్కనే విలేకరు వచ్చి మమ్మల్ని మాట్లాడిపిస్తుంటే మా పేర్లు బయటికి రావద్దు, మమ్మల్ని ఏమనొద్దు అని ఆయన అంటే ఆయనను కూడా పట్టి పోలీస్ స్టేషన్లు ఇచ్చి వచ్చినాం సార్. మొన్న ఉదయం చచ్చిపోయాడు సార్. మేమేం డిమాండ్ చేస్తుంటే మాట్లాడి పోయిర్రు. మరి వాళ్ళు ఏం మాట్లాడుతారు అని చూస్తున్నాం.